బార్స్ ఉన్నాయి, నీరో సిక్క అదేనా, అదే నేను అపార్ట్మెంట్కి యువతల ఐడియా ఉంది కదా అది ఆడ ఒక రోజు నేను ఆపి పోలీసు వాళ్ళని పిలిచిన, కానిస్టేబుల్ అడిగాను నేను, ఏమైతే అసలు ఏంది ఇదంతా అంటే, ఈ రాత్రి దాకా బంద్ చేస్తారు జనరల్గా 11:30, 12 బంద్ చేస్తారు కదా, ఈ 1, 2 ఒకసారి 3 గంటల దాకా ఏంది ఇదంతా, గవర్నమెంట్ ఎందుకు ఇదంతా, సార్ వాళ్ళే కదా సార్ నడిపించేది, గవర్నమెంట్ నడిపేది, ఒక కానిస్టేబుల్ అన్నాడు. అదేందయ్యా అంటే, అవును సార్ ఇదంతా కేటీఆర్ బామ్మర్దిది, ఆ సంతు ఉన్నాడు కదా వాళ్ళే సార్ ఇవని అని చెప్పాడు. ఏది ఆ బార్ అవి బీర్లు, నేనని సీషలని ఆడవాడేస్తారా ఇన్నిగానే తాగా అని చెప్పిన. సీషలు ఉండేవి సార్, అవి ఏమంటారు వాటిని, టీన్లు కాదు అవి, మగ్గులు ఉంటాయి సార్, మగ్గులలో పోషిస్తారు, అది ఈయనే తయారవుతుంది సార్, ఇంట్లోనే తయారవుతుంది అని చెప్పారు. టవర్స్ సార్, ఇది సంతు ఉన్నాయి సార్, ఇక్కడ ఒక దిక్కు సంతు ఉన్నాయి సార్, ఒక సంతు అంటే ఎవరు, ఆయన కేసీఆర్ గారు సటగుని కొడుకు. రైట్ అంటే నేను స్ట్రేట్ పోతా కదా, ఇటు పెద్దమ్మ గుడి దిగు కదా, నేను ఇటు నుంచి వస్తా కదా, లెఫ్ట్ కేటీఆర్ బామ్మర్ది సార్, రైట్ సంతు సార్ అన్నారు. అందుకే మరి మీరేం చేస్తున్నారంటే, ఏం లేదు సార్, వాళ్ళు తాగినంతసేపు తాగుతారు, 3 గంటల దాకా గొడవలు అయితే సంజాయిస్తాం సార్, వాళ్ళు ఇష్టం ఉన్నంతసేపు తాగి వెళ్ళిపోతారు సార్ అన్నారు. ఏమయ్యా ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తావా దీనికి, ఏమన్నా చెప్పా దీనికి, నీకు నిజంగా నువ్వు మొగోనివైతే, నిజం మొగదనం ఉంటే, నువ్వు మొగోనివైతే, నీ మొగ పుట్టుకుంటే దీని మీద రారా నాయన నువ్వు డిబేట్కి, చెప్తా నీతోటి. నేను నా స్థాయి నీతో మాట్లాడేది కాదు, జగ్గారెడ్డి స్థాయి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేది కూడా కాదు, నువ్వు నా లెక్కలో నువ్వు చాలా బచ్చగా నువ్వు, కానీ నాకు తప్పలేదు. ఇక నువ్వు అన్నవాసుడి మాటలు మాట్లాడిన, ఆ మాట అన్నందుకు ఇంత కథ చెప్పాల్సి వస్తుంది. ఇక లేకపోతే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టే మూడ్లో కూడా లేకుంటే యాక్చువల్గా